ఇదిగో ఆ సురక్షితమైన స్థలం ఏదో కాదు, ఆ సురక్షితమైన స్థలం ఎవరో కాదు, ఆ సురక్షితమైన స్థావరం ఏదో కాదు. 2024 సంవత్సరాల క్రితం నీకోసం నా కోసం ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువే. ఆదివారం ప్రార్థనకు రమ్మంటే ఆదివారమే మా బంధువుల్లో పెళ్లి పెట్టుకున్నారండి. ఆదివారము మా బంధువుల్లో ఫంక్షన్ ఉంది. ఆదివారము మా రక్త సంబంధికుల ఇంట్లో వివాహ కార్యక్రమం ఉంది కనుక మాకు ఎలా కుదురుద్ది? దైవజనుడికి లేరా తల్లి తండ్రి? దైవజనుడికి జరగవా వారి ఇంట్లో శుభకార్యాలు? దైవజనుడికి ఉండవా ప్రయాణాలు? ఉంటాయి. కానీ దైవజనుడు వాటన్నిటిని వదులుకొని ఎందుకు దేవుని కోసం ఈ స్థలంలో నిలబడి పిలుస్తున్నానంటే నువ్వు నశించిపోకూడదని ఉద్దేశంతో, నువ్వు రక్షణ పొందాలని, నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలని, నీ ప్రాణము నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళకూడదని, నిత్య జీవముగా జీవ సంబంధమైన వ్యక్తిగా నువ్వు మారాలని సేవకుడి ప్రయత్నం. ఆ దినాల్లో దేవుని భయం లేకుండా ఇష్టానుసారముగా పాపం చేస్తూ లోకంలో కొట్టుమిట్టాడుతూ దేవునికి విరోధంగా వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో దేవుడు అన్నాడు, ఈ భూమి మీద ఉన్న ఈ పాపమును తీసివేయాలి, భూమి మీద ఈ పాపం చేసే మనుషులందరినీ తుడిచివేయాలి అని ఆలోచించి ఒక జల ప్రళయాన్ని భూమి మీదకు తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. భూమి మీద చాలా మంది మనుషులు ఉన్నారు. భూమి మీద చాలా మంది మనుషులు ఉన్నప్పటికీ ఆ మనుషుల్లో ఎక్కువ మంది దేవుని భయం లేకుండా బ్రతుకుతున్నారు. ఎక్కువగా దేవుని భయం లేకుండా బ్రతుకుతున్నారు. అటువంటి తరుణంలో జల ప్రళయంలో మనుషులందరూ చనిపోతారు. దేవుని ఉగ్రత జల ప్రళయ రూపంలో కనుక భూమి మీదకి వస్తే ఆ ఉగ్రతలో ఆ జల ప్రళయంలో ఉన్న మనుషులందరూ చనిపోతారు. అందుకొరకు దేవుడు ఏం చేశాడు తెలుసా? నోవాహు అనబడి ఒక వ్యక్తిని, దైవజనుని పిలిచి, నోవాహు, నా ఉగ్రత భూమి మీదకు తీసుకొని రాబోతున్నాను, నా ఉగ్రతను భూమి మీదకు నేను విడుదల చేయబోతున్నాను. ప్రజలు నాకు భయపడకుండా బ్రతుకుతున్నారు, ప్రజలు నాకు భయపడకుండా జీవిస్తున్నారు. నేను హెచ్చరించినా, నేను మందలించినా నా దగ్గరకు రావటం లేదు. కనుక నేనేం చేయాలనుకుంటున్నానంటే ఈ భూమి మీదకి ఒక జల ప్రళయాన్ని తీసుకురావాలనుకుంటున్నాను. బా 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 ఏ తీసుకురావాలనుకుంటున్నాడు? జల ప్రళయం. ఆ జల ప్రళయంలో అందరూ చనిపోతారు. కానీ నోవాహు నా యందు భయభక్తులు గలవారు, నా కొరకు వేచి చూసేవారు, నేనంటే ఇష్టపడేవారు, నా మాటకు లోపడేవారు, వారు బ్రతకాలి. కాబట్టి వారి కొరకు ఒక ఓడను సిద్ధపరచు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పిన రీతిగానే, దేవుడు మాట్లాడిన రీతిగానే, దేవుడు పలికిన రీతిగానే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ దేశములో, ఆ ప్రపంచములో, ఆ భూమి మీదకు తన యొక్క ఉగ్రతను పంపించాడు. జల ప్రళయం అండి, భయంకరమైన జల ప్రళయం. ఆ జల ప్రళయంలో దేవుడు ఏం చెప్పాడు? నోవాహుకి ఒక ఓడను చేయమని చెప్పాడు. నోవాహు ఏం చేశాడు తెలుసా? ఒక పెద్ద ఓడను సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఓడను సిద్ధపరిచాడు. దేవుడు చెప్పిన రీతిగా ఓడ సిద్ధపరచబడ్డది. దేవుడు చెప్పిన రీతిగా భూమి మీదకు జల ప్రళయం వచ్చింది. ఆ జల ప్రళయానికి ముందేం జరిగిందంటే, ఓడను సిద్ధపరుస్తూ నోవాహు ఏం చేశాడు తెలుసా? తన రక్త సంబంధికుల దగ్గరికి, తన బంధువుల దగ్గరికి, అనేక మంది ప్రజల దగ్గరికి, అనేక మంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, దేవుడు నాతో ఒక దర్శనం ఇచ్చాడు, ఒక మాట చెప్పాడు, నాతో దేవుడు ఒక మాట పలికాడయ్యా, జలప్రళయం రాబోతుందట, మనుషులందరూ చనిపోతారట, మనుషులందరూ నాశనం అయిపోతారట. మీరందరూ చనిపోకుండా నాశనం కాకుండా ఉండాలంటే నేను ఒక ఓడను చేస్తున్నాను,
ఆ వాడలోకి మీకు స్థలం ఉంది, ఆ వాడలో మీకు అవకాశం ఉంది, రండి అని అందరూ పిలిచాడు, అందరికి కేక వేశాడు, అందరికి పిలుపునిచ్చాడు. కానీ ఎవరు రాలే. ఇప్పుడు మీరు చేస్తుంది కూడా అదే కదా, మీరు చేస్తుంది కూడా అదే కదా, మీ భర్తలు చేస్తుంది అదే కదా, మీ బిడ్డలు చేస్తుంది అదే కదా, మీ కుటుంబ సభ్యులు చేస్తుంది అదే కదా. దేవుడు నీతో ఒక మాట చెప్పి నీ కొరకు ఒక సంఘాన్ని ఇచ్చి, నీకు ఒక సేవకుడిని ఇచ్చి, నీకు ఒక మందిరాన్ని ఇచ్చి, నీకు ఒక పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి, దేవుని సన్నిధికి నిన్ను నడవమని దేవుని సేవకుడి ద్వారా ప్రతి దినము, ప్రతి రోజు, ప్రతి క్షణము దేవుడు మాట్లాడుతుంటే ఎంతమంది లోపడుతున్నారు? ఎంతమంది దేవుని దగ్గరకు వస్తున్నారు? ఎంతమంది దేవుని సన్నిధికి రాగలుగుతున్నారు? రావట్లే. భయం లేదు, భక్తి లేదు. జరుగుతున్న పరిస్థితులు చూస్తూ కూడా, జరుగుతున్న విపత్తులు గమనిస్తూ కూడా, జరుగుతున్న ప్రమాదాలు చూస్తూ కూడా చాలా మందికి భయం అనిపించటలే. ఆ రోజు కూడా అంతే. దేవుని సేవకుడు వెళ్ళి మాట్లాడుతుంటే, నోవాహు వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలతో చెబుతుంటే ఒక జలప్రలయం వస్తుందటయ్యా, ఒక జలప్రలయం సంభవిస్తుందటయ్యా, భయంకరమైన ప్రమాదము దేశంలో, ప్రపంచంలో, భూమి మీద జరుగుతుందట, రండి అని పిలుపునిస్తుంటే రాలే. రాకపోగా నోవాహుని ఏం చేశారు తెలుసా? ఓ పిచ్చోళ్ళలాగా చూశారు, ఒక పిచ్చోళ్ళలాగా. ఎందుకు చూశారు కూడా చెబుతా. అప్పటి వరకు భూమి మీద జల ప్రళయం అనేది ఎప్పుడు రాలే. అప్పటి వరకు భూమి మీద వర్షం అనేది తెలియదు. అప్పటి వరకు భూమి మీద నీటి ప్రవాహాలు ఎప్పుడు ఎవరికి కనబడలే. అందుకోసమే జలప్రలయం అంటే వాళ్ళకి అర్థం కాలే. అందుకోసమే వాళ్ళు రాలే. వాళ్ళు ఏమన్నా తెలుసా? ఇది మేము ఎప్పుడు చూడలే, ఇది మాకు తెలియదు, ఇది నిజంగా నువ్వు చెబుతున్నావు జరుగుద్దా? ఇవన్నీ వట్టి మాటలేనా? ఎప్పుడు మేము చూడలేదు కదా, ఎప్పుడు మేము వీటిని గమనించలేదు కదా అని దేవుని యొక్క సేవకుని మాటను త్రోసేశారు. ఈరోజు కూడా చాలామంది అదే చేస్తున్నారు. దేవుని సన్నిధికి రమ్మని దైవజనుని పిలిపిస్తే దైవజనుని నోవాహుని ఎలా పిచ్చోలా చూశారో, ఈయనకు ప్రార్థన అంటాడు, మాట్లాడితే పని ఏమి లేదురా బాబు. పాస్టర్ గారికి పని బాట ఏముంది? మాకంటే ఉద్యోగం ఉంది, బాధ్యత ఉన్నది, కుటుంబం ఉంది, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ప్రయాణాలు ఉంటే మా అమ్మ ఉన్నది, మా నాన్న ఉన్నాడు, మాకెన్నో బాధ్యతలు ఉన్నాయి, మాకేం పని బాట లేదనుకున్నాడా? ప్రతి దినము ఈయన ప్రార్థనకు రమ్మంటాడు, ప్రతి ఆదివారం కనబడాలంటాడు. ప్రతి ఆదివారం ఎలా రాగలుగుతాం? ప్రయాణాలు ఉండవా? ఉద్యోగ బాధ్యతలు ఉండవా? కుటుంబ బాధ్యతలు ఉండవా? ఇవన్నీ ఉండి పాస్టర్ గారేంటి ప్రొద్దాకల ప్రార్థన రమ్మనంటాడు. ఈయనకు పని ఏమి లేదు అని అంటారు. నిజంగానే మీరు చాలామంది అనుకున్నారు ఆ మాట. శుక్రవారం ప్రార్థనకు రమ్మంటే మాకు డ్యూటీలు ఉంటాయి, మేము ఎలా వస్తాం? శనివారం ప్రార్థనకు రమ్మంటే మాకు డ్యూటీలు ఉంటాయి, మాకు ఆఫీస్ ఉంటుంది, మనకు వ్యాపారం ఉంటుంది, మేము ఎలా రాగలుగుతాం? ఆదివారం ప్రార్థనకు రమ్మంటే ఆదివారమే మా బంధువుల్లో పెళ్లి పెట్టుకున్నారండి, ఆదివారము మా బంధువుల్లో ఫంక్షన్ ఉంది, ఆదివారము మా రక్త సంబంధికుల ఇంట్లో వివాహ కార్యక్రమం ఉన్నది కనుక మాకు ఎలా కుదురుద్ది అంటే దైవజనుడికి లేరా తల్లి తండ్రి? దైవజనుడికి జరగవా వారి ఇంట్లో శుభకార్యాలు? దైవజనుడికి ఉండవా ప్రయాణాలు? ఉంటాయి. కానీ దైవజనుడు వాటన్నిటిని వదులుకొని ఎందుకు దేవుని కోసం ఈ స్థలంలో నిలబడి పిలుస్తున్నాడంటే నువ్వు నశించిపోకూడదనే ఉద్దేశంతో, నువ్వు రక్షణ పొందాలని, నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలని, నీ ప్రాణము నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళకూడదని, నిత్య జీవముగా జీవ సంబంధమైన వ్యక్తిగా నువ్వు మారాలని సేవకుడి ప్రయత్నం. చాలాసార్లు కేకలేశాడు, చాలాసార్లు పిలిచాడు, కానీ ఎవరు రాలే. 120 సంవత్సరాలు చెప్పాడట. బా, ఒకటి కాదు బాబు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాదు, తన సువార్త 120 సంవత్సరాలు సువార్త చెప్పాడు. ఒక ప్రక్క వాడ తయారు చేసుకుని, ఒక ప్రక్క వాడని సిద్ధపరుచుని,
దేవుడు చెప్పిన మాటను బట్టి 120 సంవత్సరాలు వాడ చేస్తూ 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. 120 సంవత్సరాల్లో ఒక్కడ మారలేదండి. 120 సంవత్సరాలు కేక వేసిన ఒక్కడ రాలేదండి. దేవుని కోపం వస్తుంది, దేవుని ఉగ్రత. నోవహు, ఇంక నువ్వు ఎందుకు కేకలు వేస్తావు? ఆపే ప్రభువా, వీళ్ళందరూ చచ్చిపోతారు ప్రభువా, ఇంక వాళ్ళు వినరు, వచ్చాయి అన్నాడు. నోవహు 120 సంవత్సరాలు చెప్పిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. నోవహు, వాడు చేసుకున్నావా? చేశానయ్యా. అయితే నువ్వు నీ ఇంటి వారు ఆ వాడలోకి వెళ్ళండి అన్నాడు. ఆది కాండము చూడు, ఆ మాట ఆది కాండము 7వ అధ్యాయము 7వ వచనములో ఆయన ఏమని రాశాడో చూద్దాం. ఆ మాట. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములు తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. ఆ ఓడలోనికి ప్రవేశించారు. బిగ్గరగా ప్రభువును స్తుతించండి. ఆ జల ప్రళయములో నోవాహు కుటుంబాన్ని తప్పించడానికి, నోవాహును తప్పించడానికి, దేవునికి విధేయత చూపిన నోవాహు కుటుంబాన్ని రక్షించడానికి, దేవునికి విధేయుడిగా కనబడిన నోవాహు కుటుంబాన్ని సంరక్షించడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ వాడను సిద్ధపరిచి వాడలోనికి ఆ కుటుంబాన్ని తీసుకుని వెళ్ళాడు. ప్రియ దైవ జనాంగమా, ఆ వాడలోనికి వెళ్ళిన తర్వాత దేవుడట ఆ వాడ తలుపును మూసివేసాను అని ఉంటుంది. నా మాట మీరు బాగా వినాలి. వాడ తలుపుని నోవాహు మూయల. నోవాహు మూస్తే తలుపు మరల తెరిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏ బంధువు వచ్చి తలుపు తడతాడు, ఏ స్నేహితుడు వచ్చి తలుపు తడతాడు. కనుక నోవాహు తలుపు తీసి రా లోపలికి అవకాశం ఉంటుంది. అందుకనే ఆ తలుపు ఎవరు వేశారంటే దేవుడే వేశాడండి. లాక్ ఆయనే వేసి తాళం ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, వాడలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. జలప్రలయం ప్రారంభమైంది. క్రింది నుంచి ఓటులు వస్తున్నాయి, పైనుంచి వర్షం వస్తుంది. క్రమక్రమముగా భూమి మొత్తం, ఒక ప్రాంతం కాదు, ఒక దేశం కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక గ్రామం కాదు, దేశం కాదు, ప్రపంచమంతా భూమి ఎంతవరకు ఉందో అంతవరకట నీటి ఓటలు పైకి ఎలగటం ప్రారంభించబడ్డాయి. నీరంతా వస్తుంది. ఆ నీటి మీద వాడ పైకి ఎలగటం ప్రారంభమైంది. ప్రజలు కేకలేస్తున్నారు, ప్రజలు అరుస్తున్నారు. ప్రజలు వచ్చి నోవాహు తలుపు తెరవని కేకలేస్తున్నారు. నోవాహు మేము వచ్చాము, తలుపు తెరవని అడుగుతున్నారు. అప్పటి వరకు నోవాహు చెప్పినప్పుడు రాని ప్రజలు, అప్పటి వరకు నోవాహును చూసి నవ్వుకున్న ప్రజలు, అప్పుడట నోవాహు చెబుతుంటే, భలేవాడు రా బాబు, మా పెళ్ళున్నది, ఈ వాడలోకి మేము ఎలా వచ్చామన్నారట. మేము ఇల్లు కట్టుకున్నాం, మేమకు ఈ వాడతో పనేముందన్నారట. రకరకాలైన ప్రోగ్రామ్స్లో, రకరకాలైన కార్యకలాపాలలో ప్రపంచం మునిగిపోయిందట, దేశమంతా మునిగిపోయిందట, ప్రజలందరూ మునిగిపోయినారట. నోవాహు మాట ఎవరు వినలే, నోవాహు వైపు ఎవరు చూడలే, నోవాహు మాటను ఎవరు పట్టించుకోలే. కానీ జలప్రలయం ఎప్పుడైతే వచ్చిందో, జలప్రలయం ఎప్పుడైతే ప్రారంభమైందో, ఆ జలప్రలయానికి భయపడి నోవాహు దగ్గరకు వచ్చి కేకలేస్తున్నారు. నోవాహు తలుపు తెరువయ్యా, నోవాహు మేము వచ్చామయ్యా, నోవాహు ఒక్కసారి చూడయ్యా, నోవాహు నేను రా చిన్న పైని, నోవాహు నేను రా మీ పెద్దోడిని, నోవాహు నేను రా మీ బాబాయిని. నోవాహు తెరవాలని ప్రయత్నించాడు, కానీ తాళం నోవాహు దగ్గర లేదా. నోవాహు అన్నాడు, నేను చెప్పినప్పుడు మీరు రాలేదురా,
నన్ను పిచ్చివాళ్ళలాగా చూశారు, నన్ను ఒక తెంగరోడ్లాగా చూశారు. మీరు చూసావా దేవుని జలప్రలయం, దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా ఉందని నోవాహు లోపటి నుంచి కేకలేస్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ప్రపంచమంతా నాశనం అవుతున్న తరుణంలో, ప్రజలందరూ మరణిస్తున్న సమయంలో నోవాహు కొరకు మాత్రం ఒక ఓడను దేవుడు సిద్ధపరిచాడు. నోవాహు కుటుంబం పాడవకుండా, నోవాహు కుటుంబం మరణించకుండా దేవునికి విధేయత చూపిన నోవాహు కుటుంబాన్ని రక్షించడానికి, దేవుని కొరకు విధేయుడిగా జీవించిన నోవాహు కుటుంబాన్ని సంరక్షించడానికి దేవుడు ఒక సురక్షితమైన ఓడను నోవాహు కొరకు సిద్ధపరిచాడు. ప్రియమైన దైవ జనాంగమా, ఈ కడవరి దినాల్లో మనకు జరుగుతున్న ప్రమాదాలు, ఈ కడవరి దినాల్లో మనం వింటున్న ఈ భయంకరమైన వార్తలు, ఈ కడవరి దినాల్లో మనం చూస్తున్న ఈ తెగుళ్ళు నీ జీవితంలో సంభవించకుండా, నీ జీవితంలో అవి రాకుండా నిన్ను కూడా తప్పించుట కొరకు నీ కొరకు ఒక సురక్షితమైన స్థలం ఈ భూమి మీద దేవుడు దాచిపెట్టాడు. అదుగో మోషే అంటున్నాడు, వేటకాని ఊరిలో నుంచి ఆయన నన్ను తప్పించును. ఓ భయంకరమైన రోగాలు, భయంకరమైన తెగుళ్ళు, భయంకరమైన మరణాలు. ఆ మోషే మాట్లాడుతున్నాడు, ఏది కూడా ఈ ప్రపంచంలో వచ్చేది, ఈ ప్రపంచంలో సంభవించేది ఏది నాకు సంభవించదు అని చెబుతున్నాడు. ఎందుకంటేనట నేను మహోన్నతుని నీడను ఆశ్రయించాను, సర్వశక్తిని నీడలో నేను దాగి ఉన్నాను అంటున్నాడు మోషే. 91వ కీర్తనలో మోషే చెబుతున్నాడు, నేను ఎవరిని ఆశ్రయించానంటున్నాడంటే, చదువు, మహోన్నతుని చాటున నివసించువాడే, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు, సర్వశక్తి నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయం. ఆయనే. ఎవరి గురించో చెబుతున్నాడు ఇక్కడ మోషే, ఎవరి గురించో రాస్తున్నాడు మోషే. వస్తున్న తెగుళ్ళు తప్పించబడాలంటే, వస్తున్న భయంకరమైన ప్రమాదాలు తప్పించబడాలంటే, వస్తున్న భయంకరమైన వ్యాధుల నుంచి తప్పించబడాలంటే, రోగాల నుంచి తప్పించబడాలంటే ఆయన ఒకరిని ఆశ్రయించాడు. ఆయనకి మహోన్నతుడిని పేరు పెట్టాడు. ఎందుకంటే ఆయన ఉన్నతమైన స్థలములో ఉన్నాడు కాబట్టి. ఆయనట వేటకాని ఊరిలో నుంచి ఆయన ఏం చేస్తాడట, తప్పిస్తాడట. ఏ తెగులు ఆయన గుడారమునకు సమీపించకుండా అడ్డుపడతాడట. ఎందుకో తెలుసా మోషే గూర్చి మోషే రాస్తాడు తన కీర్తనలో, తరతరముల నుంచి మా నివాస స్థలము నీవే ప్రభువా అంటాడు. నిజం బిడ్డా, నిజం నాన్న. ఈ తెగుళ్ళన్నీ నీకు రాకుండా ఉండాలంటే, ఈ భయంకరమైన మరణాలు నీకు సంభవించకుండా ఉండాలంటే, ఈ భయంకరమైన ప్రమాదాలు నీ జీవితంలో సంభవించకుండా ఉండాలంటే, నీ జీవితంలో ఆ మహోన్నతుని నీడలో నీకు నువ్వు రావాలి. నీ కొరకు సిద్ధపరిచిన, నిన్ను సురక్షితంగా కాపాడే స్థలములోనికి నువ్వు రావాలి. ఆ స్థలములోనట సురక్షితమైన కాపుదలు ఉందట బిడ్డ. నువ్వు సంరక్షించబడతావట. నీకు ఏ తెగులు నీ గుడారములోకి రానివ్వడట, ఏ ప్రమాదము నీ జీవితంలో కలగనివ్వడట. ఎందుకంటే నీ కొరకు ఒక సురక్షితమైన స్థలమును దేవుడు సిద్ధపరిచాడు. ఇదిగో ఆ సురక్షితమైన స్థలం ఏదో కాదు, ఆ సురక్షితమైన స్థలం ఎవరో కాదు, ఆ సురక్షితమైన స్థావరము ఏదో కాదు. 2024 సంవత్సరాల క్రితం నీకోసం నా కోసం ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు నువ్వు వస్తే, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు నువ్వు ఆశ్రయిస్తే, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు నువ్వు చేరగలిగితే, యేసుక్రీస్తు ప్రభుని నువ్వు చేరుకోగలిగితే, ఈ ప్రపంచంలో జరిగే ఏ ప్రమాదము నీ దరిదాపుల్లోకి రాదు. ఈ ప్రపంచంలో తాండవిస్తున్న ఏ తెగులు నీ గుడారములకు రానివ్వడు. ఈ ప్రపంచంలో చుట్టముడుతున్న ఏ కారుమపుడు నీ నీడలోనికి రానివ్వడు. ఎందుకో తెలుసా? ఆయన నీకు కాపుదలుగా ఉన్నాడు, ఆయన నీకు రక్షకుడుగా ఉన్నాడు, ఆయన నీకు సంరక్షకుడుగా ఉన్నాడు. ఆయన నిన్ను ఆదరించే దేవుడు, ఆయన నిన్ను ప్రేమించే దేవుడు, ఆయన నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు. 2000 సంవత్సరాల క్రితం అదే పిలుపుని ఆయన ఇస్తున్నాడు. మత్తయి సువార్తలో ఆయన అంటున్నాడు, ఇదిగో రండి ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా, ఇదిగో నా శాంతిని మీకు నేను అనుగ్రహిస్తాను. ఏమిస్తాడో చెప్పండి?
మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో అంటున్నాడు, నిజమే, ఆయన దగ్గరకు వచ్చే వారి కొరకు ఒక సురక్షితమైన స్థావరాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. నిన్ను సురక్షితముగా కాపాడుతాడు. నిన్ను సురక్షితంగా కాపాడుతాడు. నీకు ఒక గుడ్ న్యూస్ చెబుతాను. ఏమిటా గుడ్ న్యూస్ అంటే, నీ కొరకు నీకు తెలియదు కానీ నీ క్షేమం కొరకు, నిన్ను చూసుకోవటం కొరకు, నిన్ను లాలించి ఆడించి పాడించటం కోసం, నీ అక్కర తీర్చటం కోసం నీ కొరకు ఒక సురక్షితమైన స్థలాన్ని దేవుడు ఎప్పుడు సిద్ధపరిచి ఉంచుతాడు. మీకు ఒక అద్భుతమైన సంగతిని జ్ఞాపకం చేస్తా. ఎవరి కొరకు సురక్షితమైన స్థలాన్ని దేవుడు సిద్ధపరుస్తాడంటే, ఆయనకు లోబడే వారి కొరకు, ఆయన్ని వెతికే వారి కొరకు, ఆయన సన్నిధికి వచ్చే వారి కొరకు, ఆయనంటే ప్రాణముగా భావించే వారి కొరకు ఆయన ఏం చేస్తారంటే సురక్షితమైన ఒక స్థలాన్ని నీ కొరకు సిద్ధపరుస్తాడు. ఆ దేశం మోయాబు దేశం. ఆ దేశంలో దేవుని భయము లేని ప్రజలు ఉన్నారు. దేవుని భయము లేని ప్రజల మధ్య దేవుడంటే భయము కలిగి ఆ దేవుడు కావాలి అని ఆ దేవుడి కోసం దేశాన్ని, తన ప్రాంతాన్ని, తన కుటుంబాన్ని వదులుకొని వచ్చింది ఒక యవనస్తురాలు. ఆవిడ పేరు రూతు అని బైబిల్ సెలవిస్తుంది. తన అత్తగారైన నయోమి అంటుంది, తన అత్తగారైన నయోమి చెబుతుంది, బిడ్డా, నీ భర్త చనిపోయాడు, నా భర్త చనిపోయాడు, ఇక నేను నా దేశం వెళ్ళిపోతున్నాను. నీ దేశమును వెళ్ళి పెళ్లి చేసుకొని హాయిగా బ్రతుకు. ఎందుకు నా వెంట వస్తున్నావు? ముసలిదాన్ని నేను, నా బాధ నేను ఏదో పడతానులే, వెళ్ళు అని చెబితే రూతు అంటుంది, లేదు అత్తయ్య, నేను వెళ్ళను. నువ్వెక్కడికి వెళితే అక్కడికి నేను వస్తా. నువ్వేం చేయమంటే నేను అది చేస్తా అత్తయ్య. వద్దు బిడ్డ, నువ్వు వెళ్ళిపో అంటుండే. లేదు లేదని నేను వస్తానంటుంది. నేను వస్తాను. ఏమన్నదో తెలుసు అక్కడ, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేశమే నా దేశం. ఈ మాట రూతు నయోమితో ఆ క్రాస్ రోడ్లో చెబుతున్నప్పుడు పరలోకం ఒక్కసారి ఉలిక్కి పడ్డది. ఎందుకో తెలుసా? మౌనమైపోయింది పరలోకం. ఎందుకో తెలుసా? దేవుడు లేచి ఒక్కసారి భూలోకం వైపు చూస్తున్నాడు. ఎవరి అమ్మాయి? నా దేశమే నీ దేశమే నా దేశం అంటుంది, నీ ప్రజలే నా ప్రజలు అంటుంది అని చివరిలో ఒక మాటకు షాక్ అయ్యాడు దేవుడు. ఆమన్న మాట ఏంటి తెలుసా? నీ దేవుడే నా దేవుడు. ఓ అత్తయ్య, నీ దేవుడే నా దేవుడు అని చెప్పగానే దేవుడు అనుకున్నాడు, నా కోసం ఇన్నిటిని తెగించిందా? నా కోసం దేశాన్ని వదులుకుందా? నా కోసం తన కుటుంబాన్ని వదులుకుందా? నా కోసం తన జీవితాన్ని మార్చుకున్నదా? నా కోసం తన కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ వదిలిపెట్టి వచ్చిందా? అయితే ఈమెను ఒక సురక్షితమైన స్థలంలోకి తీసుకుని వెళ్ళాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఈమె ఎక్కడ ఉంటే సురక్షితంగా ఉంటుంది ఆయనకు తెలుసు. ఎవరి దగ్గర ఉంటే సురక్షితంగా ఉంటుంది ఆయనకు తెలుసు. ఎవరి చేతుల్లోకి వెళితే సురక్షితంగా ఉంటుందో ఆయనకు తెలుసు. అందుకోసమే ఆమె కోసం బోయజును దేవుడు సిద్ధపరిచూశాడు. గట్టిగా చెప్పలు కదా. దేవుని కోసం నువ్వు కూడా, ఆయన కోసం నువ్వు వెంబడించే వ్యక్తి అయితే, దేవుని కోసం లోకాన్ని వదులుకునే వ్యక్తి అయితే, దేవుని కోసం పాపాన్ని వదులుకునే వ్యక్తి అయితే, నీ కోసం బోయజులు సిద్ధపరచబడతారు. బోయజులు ఏం చేస్తారు తెలుసా? నిన్ను క్షేమముగా కాపాడేవారు, నీ అవసరతను తీర్చేవారు, నీకు సహాయకుడిగా ఉండేవారు, నిన్ను తోడుగా ఉండేవారు, నిన్ను నడిపించే బోయజులు నీ కోసం సిద్ధపరచబడతారు ఈ లోకంలో. బిడ్డా, నీకు తెలుసా? భయపడుతున్నావా? ఒంటరిగా ఉన్నాను కుమిలిపోతున్నావా? జీవితంలో తోడెవ్వరు లేరే అని కలవరపడుతున్నావా? నా బ్రతుకెందుకు ఇలా అయిపోయిందని కుమిలిపోతున్నావా? నీకు ఒక గుడ్ న్యూస్. ఏమిటా గుడ్ న్యూస్ అంటే, నిన్ను సురక్షితముగా కాచే ఒక బోయజు నీ కొరకు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను కాచి కాపాడే ఒక బోయజు సిద్ధముగా నీ కొరకున్నాడు. నిజమండి. రూతుకి తెలియదు, రూతుకి తెలియదు. రూతు కొరకు దేవుడు బోయజుని సిద్ధపరిచాడు. తను వెతుక్కుంటూ వచ్చేవారి కొరకు, తనకు లోబడే వారి కొరకు, తను ప్రేమించే వారి కొరకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఏది సిద్ధపరచాలో అది సిద్ధపరిచి ఉంచుతాడు. దేవుడికి తెలుసు రూతు ఎక్కడుంటే క్షేమంగా ఉంటుందో. దేవుడికి తెలుసు రూతు ఎవరి చేతిలో ఉంటే సురక్షితంగా ఉంటుందో.
బిడ్డా, నీ గురించి ఆయనకు తెలుసు. నువ్వెవరి చేతులు ఉంటే సురక్షితంగా ఉంటావో, నీ బ్రతుకు ఎక్కడికి వెళితే సురక్షితంగా ఉంటుందో ఆయనకు తెలుసు. నువ్వు తొందరపడకూడదు. అందుకని నీ వివాహం ఆయనకు తెలియదా? నీ జీవితం ఆయనకు తెలియదా? నువ్వెక్కడ ఉంటే సురక్షితంగా ఉంటావో ఆయన ఎరిగిలేడు అనుకుంటున్నావా? చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే వారి జీవితంలో సొంత నిర్ణయాలు తీసుకొని వారి నిర్ణయాల ప్రకారం వివాహాలు చేసుకుంటారు. కొద్ది రోజులు సంతోషంగా గడుపుతారు, కానీ ఆ వివాహాలు ఫెయిల్ అయిపోయి కుటుంబం నాశనం అవుతూ ఉంటుంది. ఎందుకలా జరుగుతుందంటే దేవుడు వారి కొరకు దాచి ఉంచిన సురక్షితమైన స్థావరాన్ని వారు కనుగొనలేకపోవటమే, చూడలేకపోవటమే. ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు, ఈరోజు మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఋతు కొరకు బోయజుని దేవుడే సిద్ధపరిచాడు. దేవుడు సిద్ధపరిస్తే, దేవుడు మాట్లాడితే ఎవడైనా లోపడాల్సిందే. ఋతుకి వివాహమైంది, ఋతుకి పెళ్ళయింది. కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన వ్యక్తి, అటువంటి కాపురం చేసి సంసార జీవితాన్ని గడిపినటువంటి ఒక వ్యక్తిని వివాహం కాని ఒక యవ్వనస్తుడు ఆమెను వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చాడంటే ఎవరైనా రాగలరా? రాలేరు. కానీ ఎందుకు వచ్చాడు? బోయజ్ అంటే బోయజ్తో దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడితే ఎవరైనా లోబడతారు. నీకోసం కూడా అటువంటి వ్యక్తులు సిద్ధపరచబడ్డారు. మీరెందుకు తొందరపడుతున్నారు? నీకోసం ఒక సురక్షితమైన స్థావరాన్ని దేవుడు దాచిపెట్టాడు. రాబోయే శ్రమల్లో కావచ్చు, రాబోయే ప్రమాదంలో కావచ్చు, జరుగుతున్న విపత్తుల్లో కావచ్చు, నిన్ను సురక్షితంగా కాపాడటం కోసం నీ కొరకు ఒక వాడ సిద్ధపరచబడ్డది. నిన్ను కాపాడాలని, నిన్ను రక్షించాలని, నీ అవసరత తీర్చాలని. మనకు తెలియదు. మన కొరకు దేవుడు ఎలా సిద్ధపరుస్తాడో మనకు అర్థం కాదు. ఆ ప్రయాణంలో, ఆ 40 సంవత్సరాల జర్నీలో ఇశ్రాయేలీయులట ప్రయాణమై వెళుతుండగా ఒక చోటకి వెళ్ళేటప్పటికి వారికి దాహమైందట. దాహమైనప్పుడు వారు నీరు తాగుదామని నీరు కనబడితే ఆ నీటి దగ్గరికి వెళ్ళారు. ఆ నీరు తాగుదామని నోట్లో పోసుకోగానే ఆ నీరంతా ఎలా ఉందంటేనట చేదైపోయిందట. బిడ్డ, అబ్బా, ఈ చేదైన నీరుని ఎలా తాగాలి అని అందరూ బాధపడుతూ దుఃఖపడుతుంటే దైవజనుడితో మోషే అన్నాడు, మోషే, ఏంటి మీరు బాధతో ఆగిపోయారు? ఎందుకు మీ ప్రయాణం ఆగిపోయిందంటే, నీరు తాగుదామని చూసామయ్యా, ఆ నీరంతా చేదైపోయిందయ్యా, ఇప్పుడు ఎలా ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా అంటుంటే, మోషే, ఆ నీటిని మధురంగా మార్చడానికి అక్కడ ఒక చెట్టుని పెట్ట చూడు అన్నాడు. బిడ్డ, చేదైపోయిన నీ జీవితాన్ని మార్చడానికి ఒక చెట్టును దేవుడు పెట్టాడు. పాడైపోయిన నీ బ్రతుకును మార్చడానికి ఒక చెట్టును దేవుడు నాటించాడు. మోషే పరుగున వెళ్ళి ఆ చెట్టును తీసుకుని వచ్చి ఆ నీళ్ళలో వేస్తే ఆ నీళ్ళంతటా చేదైపోయిన నీరంతా మధురమైపోయాయటండి. దేవుడికి తెలుసు నీ కొరకు ఏమి సిద్ధపరచాలో. దేవుడికి తెలుసు నీకు ఏ క్షణములో, ఏ సమయంలో ఏది ఇవ్వాలో. చేదైపోయింది జీవితాన్ని బాధపడుతున్నావా? పాడైపోయింది నా బ్రతుకని బాధపడుతున్నావా? ఎవరు నన్ను ప్రేమించటంలే, చూడటంలే, ఎందుకు నా జీవితం ఇలా అయిపోయిందని, ఎందుకు నా బ్రతుకులా అయిపోయిందని, నా అక్కరు ఎవరు తీరుస్తారు, నా అవసరత ఎవరు తీరుస్తారు, నా జీవితానికి ఎవరు ఆధారం అవుతారని దుఃఖంతో, వేదనతో ఉన్నావేమో. నీ చేదైన జీవితాన్ని మార్చడానికి అక్కడ ఒక చెట్టును చూపించినట్టు నీకోసం ఒక జీవితాన్ని సిద్ధపరిచి వచ్చాడు. నీకోసం ఒక వ్యక్తిని సిద్ధపరుస్తున్నాడు. నీకోసం ఒక కుటుంబాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆ అరణ్యంలో ఆ నీళ్లుని చేదుగా ఉంటే తీయగా మార్చడానికి చెట్టును సిద్ధపరిచిన దేవుడు నీకోసం నీ అక్కర తీర్చడానికి ఆయన సిద్ధపరచలేడా? నీ జీవితాన్ని మధురంగా మార్చడానికి, నీ బ్రతుకును తీపిగా మార్చడానికి. ఒకప్పుడు ఎంతమంది చూసి నిన్ను నవ్వారో
వారందరి ముందు నువ్వు ఆశీర్వాదకరంగా మారడానికి దేవుడు ఒక చెట్టును చూపించాడు. దేవుడు ఒక చెట్టును నాటాడు. అది నీ కొరకే, అది నీ కొరకే, అది నీ కొరకే. రూతు కొరకే బోయసు, ఆ చేదైన నీటి కొరకు ఆ చెట్టు. ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు, నీకేది కావాలో, నీకేది అవసరమో, నీ స్థితిని మార్చడానికి, నీ పరిస్థితులు మార్చడానికి, దేశమంతా కరువు వచ్చిన, ప్రపంచమంతా వినాశనమైపోయినా, ప్రపంచమంతా నాశనకరమైన జీవితంలో ఉన్నా నిన్ను సురక్షితముగా కాపాడటానికి ఒక స్థలం దాచాడు. ఆ స్థలంలోకి నువ్వు వస్తావా? ఆ స్థలములో నువ్వు దాక్కుంటే, ఆ స్థలములో నువ్వు తల దాచుకుంటే, ఆ స్థలములోకి వచ్చి నువ్వు నిలబడితే ఏ ప్రమాదం నిన్ను ముట్టదు. అందరూ చనిపోయారట, కొన్ని వేల మంది చనిపోయారట, కానీ వాడలో ఉన్నవారు మాత్రం క్షేమంగా ఉన్నారు. బిడ్డా, కరోనా వచ్చి లక్షల కోట్ల మంది చనిపోయారు, నువ్వు ఇంకా క్షేమంగా ఉన్నావు. ఎందుకో తెలుసా? నువ్వు ఆ వాడలోకి వచ్చావు కాబట్టి. అవును, ఇంకా రాని వారు చాలామంది బయట ఉన్నారు. రాకుండా నీ భర్త బయట ఉన్నాడు, రాకుండా నీ బిడ్డలు బయట ఉన్నారు, రాకుండా నీ బంధువులు బయట ఉన్నారు. వాడలో ఖాళీ ఉంది బిడ్డ, వాడ ఖాళీగా ఉంది. ఇంకా ఎవరు వస్తారా అని ఎదురు చూస్తున్నది. మందిరం ఇంకా ఖాళీ ఉంది, మందిరం ఇంకా ఖాళీ ఉంది. ఎందుకు ఈ ఖాళీ ఉంది మందిరం అంటే? రక్షణ ఉన్న ప్రజల కోసం, రక్షణ పొందవలసిన ప్రజల కోసం. అవును, రొట్టె విరుస్తున్నాం, రొట్టె విరుస్తున్నాం, విరిచిన రొట్టెని ఇస్తున్నాం. ఆ విరిచిన రొట్టెని మీరు తింటున్నారు. ఇంకా ఆ ప్లేట్లో రొట్టెలు మిగిలి ఉన్నాయి. ఎందుకు మిగిలాయో తెలుసా? రక్షణ పొందవలసిన వారు ఇంకా చాలామంది ఉన్నారు. ఈ రొట్టె తీసుకోవలసిన వారు చాలామంది ఉన్నారు. అందుకోసమే రొట్టె మిగిలింది. ఎందుకు 12 గంపలు రొట్టెలు మిగిలేయండి? అక్కడ ప్రభు సూచిస్తున్న సూచన అదే. ఇంకా రొట్టె తీసుకోవలసిన వారు భూమి మీద చాలామంది ఉన్నారు. ఎందుకు? వారికి రక్షణ లేదు, వారు రక్షణ మార్గంలోకి రాలేదు. వారి రక్షణ కోసం, నీ కుటుంబంలో నీ యజమానుడి రక్షణ కోసం, మీ క్షేమం కోసం ఆ వాడు ఇంకా ఎదురు చూస్తుంది. మీకు ఒక సంగతి చెప్తా ముగింపులో. ఏమిటా సంగతి అంటే, ఆ వాడు తలుపు మూశాడు, కానీ ఈయన నీ కోసం చేతులు చాచి ఉంచాడు. ఆ చేతులు మూయబళ్ళ. ఎందుకు ఆ చేతులు చాచి ఉన్నాయంటే, ఆ చేతుల్లోకి నువ్వు వస్తావేమనని, ఆ చేతుల్లోనికి మనం వెళ్ళాలని. ఆ చేతుల్లో ఏముంది? సురక్షితమైన కాపుదల. ఆ చేతుల్లో ఏముంది? నిన్నెవ్వరు ముట్టకుండా దాచే శక్తి ఉంది, నీ అవసరతను తీర్చే శక్తి ఉంది. ఆఖరికి ఆ చేతుల్లో ఏముందో తెలుసా? నిన్నెత్తుకుని ముద్దులాడే బలం ఉంది, నీకోసం గాయాలు పొందే శక్తి ఉంది. చివరగా ఆ చేతుల్లో నీ కొరకు దాచిన స్వస్థత ఉంది. వస్తావా ఆయన చేతిలోకి? నీ కోసం సిద్ధపరచబడ్డది. ఎంతకాలం ఇంకా బయట ఉంటావు? ఎంతకాలం ఇంకా లోకంలో ఉంటావు? ఎంతకాలం ఇంకా లోకాన్ని అనుభవిస్తూ జీవిస్తావు? ఈ ప్రమాదాలు, ఈ నష్టాలు, ఈ భయంకరమైన భూకంపాలు, ఈ భయంకరమైన తెగుళ్ళు, భయంకరమైన వ్యాధులు సంభవిస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఏ వ్యాధి నీకు సోకకుండా నీ కొరకు సిద్ధపరచబడ్డది ఆ వాడే మన ప్రభు అయిన యేసు. రక్షణ లేకుండా ఇంకా దూరంగా ఉన్నవేమో, మారు మనసు లేకుండా ఇంకా దూరంగా ఉన్నవేమో.
దేవునికి దూరంగా బ్రతుకుతున్నావేమో, దేవుని విడిచిపెట్టి జీవిస్తున్నావేమో, దేవుని కాదనుకొని బ్రతుకుతున్నావేమో. ఈ లైవ్లో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, ప్రభు నీతో చెబుతున్నాడు, జరుగుతున్న పరిస్థితుల నుంచి నువ్వు తప్పించబడాలంటే, వస్తున్న వ్యాధుల నుంచి, తెగుల నుంచి నువ్వు తప్పించబడాలంటే, జరుగుతున్న భయంకరమైన పరిస్థితుల నుంచి నువ్వు కాపాడబడాలంటే, నువ్వు నీ కొరకు సిద్ధపరచబడిన ఆ వాడలోనికి రావాలి. ఆ వాడలో నీ కొరకు స్థలం ఉంది. ఆ వాడలో నీ భర్తను దాచే స్థలం ఉన్నది. ఆ వాడలో నీ భార్యను దాచే స్థలం ఉంది. ఆ వాడలో నీ బిడ్డల దాచే స్థలం ఉంది. అక్కడ ఉంటే నువ్వు క్షేమంగా ఉంటావు. అక్కడ ఉంటే నేనెవరు ముట్టడానికి అవకాశం లేదు. ఏ వ్యాధి, ఏ రోగం, ఏ తెగులు నీ గుడారములో నీకు రాకుండా ఆయన నిన్నేం చేస్తాడు తెలుసా? సురక్షితముగా కాపాడతాడు. అందుకోసమే అక్కడ బోయజ్ అంటాడు రూతుతో, రూతు నువ్వెక్కడికి వచ్చావో తెలుసా? ఎక్కడికి వచ్చానయ్యా? నువ్వు సురక్షితమైన యెహోవా రెక్కల నీడలోకి వచ్చావు. సురక్షితం ఎక్కడ లేదు నీకు సురక్షితం. ఎక్కడా ఉండదు నీకు కాపుదల, ఎక్కడా ఉండదు నీకు సెక్యూరిటీ, ఎక్కడా ఉండదు నీకు కాపుదల. కాపుదల కలిగిన ప్రదేశం, నిన్ను స్వస్థపరిచే ప్రదేశం, నిన్ను కాపాడే ప్రదేశం, ప్రమాదము నుంచి నిన్ను తప్పించే స్థలం, భయంకరమైన మరణాల నుంచి నిన్ను కాపాడే స్థలం, భయంకరమైన ప్రమాదం నుంచి నిన్ను తప్పించగలిగే స్థలం యేసుక్రీస్తు ప్రభువే. యేసు దగ్గరకు వచ్చిన వాడికి ఏమీ సంభవించదు. ఒకవేళ ఆయన ఏదైనా నిన్ను ముట్టుకోవడానికి వస్తే ఆయన ఒప్పుకోడు. ఎందుకు తెలుసా? ఆయన నీకు కాపుదల, నీ కుటుంబానికి కాపుదల, నీ బిడ్డలకు కాపుదల, నీ జీవితానికి కాపుదల. ఇటువంటి రక్షణ స్థలములోకి రాకుండా బయట తిరుగుతున్నవేమో, ఇటువంటి సురక్షితమైన స్థలములో లేకుండా నీ భర్త బయట ఉన్నాడేమో, ఇటువంటి సురక్షితమైన స్థలములో లేకుండా నీ బిడ్డలు బయట ఉన్నారేమో. అందుకొరకే రాత్రి పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు, మీ బిడ్డలతో రండి, మీ భర్తలతో రండి, మీ కుటుంబాలతో రండి, సమూహముగా రండి అని ఎందుకు చెప్పాడంటే, మీరు బయట ఉంటే ప్రమాదం జరుగుద్ది. చూడండి, అంత భయంకరమైన ప్రమాదం. అన్ఎక్స్పెక్టెడ్గా కొండ చర్యలు విరిగి మీద పడిపోయి చనిపోయారు. భూమి లోపలికి కూరుకుపోయారట, భూమి లోపలికి వెళ్ళిపోయారట. ఎంత ప్రమాదం అండి, ఎంత భయంకరం అండి ఇది. ఆ ప్రమాదం నుంచి వారు తప్పించబడలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? వారు ఆయన రెక్కల నీడలోకి రాలేకపోయారేమో. ఒకవేళ వస్తే ఆయన తప్పించగలిగినకు సమర్థుడు, తప్పించడానికి శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు నీకు అదే చెప్తున్నాడు. ఈ ఉదయకాలం ప్రభు నీతో అదే మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలపు ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో, ఈ ప్రభు బల్లారాధనలో ప్రభు నీతో చెబుతున్నాడు, నువ్వు సురక్షితముగా ఉండే స్థలం నీ కొరకు ఎప్పుడో సిద్ధపరిచాడు. నీకో సంగతి చెబుతా ముగింపులో. ఏమిటా మాట అంటే, నోవహు కుటుంబము కోసం సిద్ధపరచబట్టమే కాదు, అక్కడికి వచ్చే ప్రజలందరి కోసం సిద్ధపరిచాడు. కానీ వాళ్ళు ఎవరు రాలేదు. వచ్చిన నోవహు కుటుంబమే ఆ వాడలోకి వెళ్ళి సురక్షితంగా బ్రతికారు. ఆ ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. రాబోతుంది ఒక ఉగ్రత, రాబోతుంది ప్రమాదాలు. ఒక దైవజనుడిగా, ఒక ప్రవక్తగా, ఒక ఆత్మీయ తండ్రిగా దేవుని సన్నిధిలో నిలబడి దేవుని పరిచర్యను చూస్తూ దేవుని వాక్య లేఖనాలను వివేచిస్తూ మాట్లాడుతున్న నీ మాట. క్రీస్తు రెండవ రాకడ మన పూర్వీకులు చెప్పారు, యేసు వస్తాడు అని. వాళ్ళు చెప్పి వెళ్ళిపోయారు, వాళ్ళు ఎవరు చూడలే. కానీ పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు, ఆ రాకడను మనం చూడబోతున్నాం. మన కాలములోనే, మన సమయంలోనే ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన రాకడ మనం చూస్తాం, ఆయన వచ్చేది మనం చూస్తాం. అందుకనే ఆ రాకడకు ముందు జరిగిపోయే పరిస్థితులు
ఈ ప్రమాదాలు, ఈ తెగుళ్ళు, ఈ రోగాలు, ఈ జబ్బులు, వ్యాధులు, ఈ శ్రమలు, ఈ కష్టాలు అన్నిటి నుంచి నువ్వు తప్పించబడాలంటే నీకు వస్తాయని తెలిసే దేవుడు ఒక స్థలాన్ని ఇచ్చాడు. ఆ స్థలములో ఉంటే నీ కుటుంబము సురక్షితంగా కాపాడబడుద్దని, ఆ స్థలములో ఉంటే నీ భర్త సురక్షితముగా కాపాడబడతాడని, ఆ స్థలములో ఉంటే నీ ఇల్లు సురక్షితముగా కాపాడబడుద్దని నీ కొరకు ఆనాడు 2000 సంవత్సరాల క్రితం, క్రీస్తు ప్రభువుకు కొన్ని వేల సంవత్సరాల క్రితం నోవహు ద్వారా ఓడను కడితే నీ సురక్షితం కోసం, నీ క్షేమం కోసం, నీ జాగ్రత్త కోసం, నిన్ను దేవుడు తప్పించడం కోసం నీ దైవజనుడు ద్వారా ఇదిగో ఈ ఓడను దేవుడు నీ కొరకే నిర్మించాడు. ఆనాడు ఆ ఓడలోనికి వెళ్ళిన కుటుంబం ఎలా తప్పించబడ్డదో, ఆనాడు ఆ ఓడలోనికి వెళ్ళిన నోవహు కుటుంబం ఎలా తప్పించబడ్డదో, ఈనాడు ఎవరైతే ఆయన మందిరములోనికి చేర్చబడతారో, ఆయన మందిరములోకి వస్తారో, ఆయన మందిరములోకి కాలు పెడతారో వారినట రాబో ఉగ్రత నుంచి, జరుగుతున్న ప్రమాదముల నుంచి, జరుగుతున్న పరిస్థితుల నుంచి, కలుగుతున్న తెగుళ్ళ నుంచి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తప్పించుటకు సమర్థుడై ఉన్నాడు. ప్రియ దైవ జనాంగమా, మరి ఈ వాడలో నీ భర్త ఉన్నాడా? ఈరోజు లేడు. ఎక్కడున్నాడు నీ భర్త? బయట ఎక్కడో ఉన్నాడు. ఈ వాడలో నీ భార్య ఉన్నదా? లేదు, ఎక్కడో బయట ఉన్నది. ఈ వాడలో నీ గృహం ఉన్నదా? లేదు, ఎక్కడో వ్యాపారంలో ఉన్నారు, ఎక్కడో ఉద్యోగంలో ఉన్నారు, ఎక్కడో వ్యవసాయంలో ఉన్నారు, ఎక్కడో ప్రయాణంలో ఉన్నారు. ప్రయాణంలో ఉంటే కాదు, వాడ లోపలికి రావాలా, వాడ లోపలికి ప్రవేశించాలా. ప్రవేశించిన వారే బ్రతికారు, ప్రవేశించిన వారే ప్రాణం బ్రతికారు, ప్రవేశించిన వారే తన ప్రాణమును రక్షించుకున్నారు. ఇదన పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఇదన పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. నువ్వు భయపడొద్దు, కలవరపడొద్దు. నిన్ను దాయడానికి, నిన్ను రక్షించడానికి, నీ భర్తను కాపాడడానికి నీ కొరకు ఈ వాడను దేవుడు సిద్ధపరిచాడు. ఇక్కడికి వచ్చేవారు జరగబోయే ప్రమాదముల నుంచి, రాబోతున్న తెగుల నుంచి ఆయన తప్పించి మిమ్మల్ని స్వస్థపరిచి ఆశీర్వదించగలిగిన దేవుడై ఉన్నాడు. వస్తావా ఆయన దగ్గరికి? రాకుండా వెళ్ళిపోతావా? రాకుండా వెళ్ళిపోతావా? వెళ్ళిపోతే నీ జీవితం ముగించబడుద్ది. వెళ్ళిపోతే కష్టాలు పాలవుతావు, నష్టాలు బారిన పడతావు. అదిగో నీ కొరకు సిద్ధపరచబడిన వాడలోనికి రాకుండా వెళ్ళిపోవాలని చూస్తున్నావేమో, తిరిగి రమ్మని వాడలోనికి తిరిగి నీకు పిలుపునిస్తున్నాడు. తిరిగి నిన్ను వాడలోనికి రమ్మని పిలుపునిస్తున్నాడు దేవుడు. వస్తావా? వస్తే చేర్చుకుంటాడు. విడుస్తావా పాపాన్ని? వదిలేస్తావా నువ్వు ఉన్న పాపస్థితిని? విడిచిపెడతావా నువ్వున్న లోకపు స్థితిని వదిలి? నాకు ఆ యేసయ్య కావాలి, ఆ రక్షకుడు కావాలి, ఆ ప్రేమమయుడు కావాలి, ఆ జీవం కలిగిన దేవుడు కావాలని వస్తావా? వస్తే నీ పాపాన్ని వదిలిస్తే, నీవున్న లోకస్థితిని వదిలిస్తే దేవుడు నిన్ను కనికరిస్తాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. దేవుడు నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. తిరిగి రమ్మని పిలుపునిస్తున్నాడు. శాంసన్ అడుగుతున్నాడు, అయ్యా చివరగా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, చివరగా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. చూసావా, అప్పటి వరకు పాపములో ఉన్న శాంసన్, అప్పటి వరకు లోకములో గడిపిన శాంసన్ కట్టబడిన తరువాత దేవుణ్ణి ఒక్క అవకాశం అడిగాడు. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు దాకా నువ్వు పాపం చేశావు, నా మాట వినలేదు, కాబట్టి నేను నిన్ను జ్ఞాపకం చేసుకోను పో అనలేదు. అడగగానే, పశ్చాత్తాప పడగానే శాంసన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. శాంసన్ మీదకి దేవుని బలము కుమ్మరించబడ్డది. శాంసన్ మీదకి దేవుని శక్తి కుమ్మరించబడ్డది. శాంసన్ మీదకి దేవుని అభిషేకము తిరిగి కుమ్మరించబడ్డది. ఎప్పుడైతే కుమ్మరించబడ్డదో శాంసన్కు కట్టబడిన కట్లు, ఆ ద్వారం, ఆ గుంబాలట, ఆ గోడలు, ఇనప గోడలు, భయంకరమైన గోడలట, దిమ్మలట, పెద్ద పెద్ద దిమ్మలట, అవన్నీ కోల్చబడ్డాయి. అక్కడ శత్రువులందరూ చనిపోయారట. చెప్పండి, శత్రువులందరూ చనిపోయారట. ఇక్కడ ఒక ఆత్మీయ మర్మం పరిశుద్ధాత్ముడు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు.
ఏమిటా ఆ మాట అంటే ఏమిటా అంత క్రితం శాంసన్ చంపిన శత్రువుల కంటే ఆ రోజు చంపిన సంఖ్య ఎక్కువగా ఉంది. ఏమిటి నీకు ఆత్మీయ సత్యం? ఏమిటి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడే మాట అంటే, పశ్చాత్తాపానికి ముందు చంపిన శత్రు సంఖ్య కంటే పశ్చాత్తాప పడిన తర్వాత చంపిన సంఖ్య ఎక్కువ. పశ్చాత్తాపానికి ముందు నువ్వు అనుభవించిన ఆశీర్వాదము కంటే పశ్చాత్తాప పడిన తరువాత నువ్వు అనుభవించే ఆశీర్వాదం ఎక్కువ. పశ్చాత్తాప పడిన తరువాత, నా మాట మీరు బాగా వినాలి, మళ్ళీ చెబుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, మరొక మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. పశ్చాత్తాప పడక ముందు పొందిన ఆశీర్వాదము కంటే ఆ తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాప పడిన తర్వాత వచ్చిన ఆశీర్వాదం ఎక్కువ. పశ్చాత్తాపడి దేవుని దగ్గరకు వచ్చి, నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా, నీ వాడలో నీకు నేను ఇప్పుడు దాకా రాలేకపోయాను, నా భర్త రాలేకపోయాడు, నా బిడ్డలు రాలేకపోయాడు, నా కుటుంబం రాలేకపోయింది, నేను వస్తున్నాను, నీవు కావాలి, నాకు నీ రాజ్యం కావాలి, నీ సన్నిధి కావాలి, నీ పరలోకం నిత్య జీవం నాకు కావాలని అడిగితే ఆయన అంటున్నాడు, తప్పిపోయి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని అడిగిన శాంసన్కి ఇచ్చినప్పుడు, తప్పిపోయి నన్ను జ్ఞాపకం చేసుకుని నీ పనివాడుగా పెట్టుకో డాడీ అని వచ్చి అడిగిన ఆ కుమారుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈరోజు నిన్నెందుకు జ్ఞాపకం చేసుకోడు? నిన్నెందుకు వదిలేస్తాడు? నిన్ను విడిచిపెట్టడు, నిన్ను వదిలేయటానికి కాదు, ఆ వాడ సిద్ధపరిచింది వారిని చేర్చుకోవడానికే, కానీ వారే రాలే. వదిలేయటానికి కాదు. ఈ మందిరం కట్టింది, ఈ సేవను నిర్మించింది, ఈ పరిచయం పెట్టింది నిన్ను త్రోసివేయడానికి కాదు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమన్నా అంటారేమో, పాస్టర్ గారి దగ్గరికి నేను చాలా రోజులు అవుతుంది కదా మందిరానికి రాక, ఈ మందిరం మానేసి తిరుగుతున్నాను కదా, ఒకవేళ వెళుతానని ఏమని అనుకుంటాడేమో, బయట ఉంటున్నావేమో. నేనేమనుకోను, ఎందుకంటే దేవుడే కనికరించి తీసుకున్నప్పుడు, దేవుడే తప్పిపోయిన వ్యక్తి ఇంట్లోకి వస్తున్నప్పుడు రమ్మనన్నప్పుడు, దేవుడే పడిపోయిన శాంసన్ తిరిగి రెండవ మారు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దైవజనుడికి నేనెందుకు నిన్ను జ్ఞాపకం చేసుకో, దైవజనుడిగా నేను ఎందుకు వదిలేస్తాను? దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఎప్పటివరకు ఆ వాడలోకి నువ్వు రాలేదేమో, ఆయన హృదయంలో చోటు సంపాదించుకోలేకపోయావేమో, ఆయన మందిరంలో చోటు సంపాదించుకోలేకపోయావేమో. ఈ పునరుద్ధానపు ఆదివారమైన కనీసం ఆయన సన్నిధిలోకి వచ్చాయా, నా భర్త రావట్లే, ఈ వాడలోకి నా భర్త రావాలని నువ్వు అడుగు. ఆ భర్త నీ సన్నిధిలోకి రావాలి ప్రభువా, నా భర్తను అడుగు. నీ భర్తను గురించి నువ్వు ప్రార్థన చేస్తే నీ భర్తను దేవుడు తీసుకొస్తాడు బిడ్డ. నీ భార్యను గురించి నువ్వు ప్రార్థన చేస్తే నీ భార్యను దేవుడు తీసుకొస్తాడు. నీ బిడ్డల గురించి నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డలను దేవుడు తీసుకొస్తాడు. నువ్వు అడగటం తేడా అంతే, నువ్వు సరిగా అడగటంలే. నువ్వు అడిగితే దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే, రాత్రి జ్ఞాపకం చేశాడు పరిశుద్ధాత్ముడు, కొర్నేలి ఆ ఇంట్లో ప్రార్థన చేస్తుంటే కొర్నేలి దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుని దూత. బా, ఆ మాట చదివితే నా ఒళ్ళు పులకరించింది. నేనంటాను, నువ్వు ప్రార్థన చేస్తే దేవుని దూత వస్తున్నాడా? రాటలే. ఎందుకు రావట్లేదండి? నీ ప్రార్థనలో బలం లేదు. నువ్వు ప్రార్థన చేసి చూడు, నీ ఇంట్లోకి ఆయన దేవదూత దిగుతాడు, నీ ఇంట్లోనికి దేవుడే వస్తాడు, నీ ఇంట్లోనికి పరిశుద్ధాత్ముడు కదులుతాడు. నేను చెబుతున్నాను, మరలా చెబుతున్నాను, మీ భర్తను తీసుకొని మీరు మందిరానికి రావండి, మీ బిడ్డలను తీసుకొని కుటుంబ సమేతంగా రండి. నీ భార్య, బిడ్డలు, మీ కుటుంబ సమూహముతో దేవుని దగ్గరకు వస్తే జరగబోయే ప్రమాదాలు, జరగబోయే వ్యాధులు, రాబోతున్న తరుణంలో ఆ చీకట్లో సంచరించే ఆ భయంకరమైన తెగుళ్ళు ఏది కూడా నీ ఇంటిలో కానీ నీ కుటుంబంలో కానీ తాకకుండా ఉంటాయి. బిడ్డా, నీ భర్త ఏమో త్రాగుతున్నాడు, నువ్వేమో ఇక్కడ ఉన్నావు. నీ భార్య ఏమో లోకంలో ఉంది, నువ్వు ఇక్కడ ఉన్నావు. నీ బిడ్డలేమో లోకంలో ఉన్నారు, నువ్వు ఇక్కడ ఉన్నావు. ఎందుకు వారు రావటంలే? వారి కొరకు నువ్వు చెప్పడంలే, వారి కొరకు నువ్వు చెప్పాలి. వారి దగ్గరకు వెళ్ళి నువ్వు సువార్త, ఇక్కడ విన్న వాక్యాన్ని చెప్పాలి. చెప్పి
నీ కుటుంబంతో నువ్వేం చేయాలి? దేవుని మందిరానికి రావాలి. బల్ల ప్రభు శరీరం, ప్రభు రక్తం. నువ్వు ఒక్కడివి తీసుకొని వెళ్ళటం కాదు. నీ కుటుంబం అంతా ఉండాలి. చెప్పండి, అందరూ ఉండాలి. నీ కుటుంబము అందరూ ఉండాలి. అందరూ ఉండాలి. నీ భర్త ఏమో డ్యూటీలో ఉంటున్నాడు, నీ భర్త ఏమో బయట ఉంటున్నాడు, మీ బిడ్డలేమో బయట ఉంటున్నారు. నువ్వు వచ్చి ఇక్కడ పని చేస్తున్నావు, ఇక్కడ వచ్చి బల తీసుకుని వెళ్ళిపోతావు. రేపు విడవపడతావు బిడ్డ. రేపు ప్రభు రాకడలో నీ భర్త వదిలేస్తే, నీ భర్తను దేవుడు వదిలేస్తే నువ్వు చెప్పిన సాక్ష్యాలన్నీ ఏమైపోవాలి? నువ్వు పాడిన పాటలన్నీ ఏమైపోవాలి? నువ్వు చేసిన పరిచర్య అంతా ఏమైపోవాలి? నువ్వు చెప్పిన సాక్ష్యం అంతా ఏమైపోవాలి? దేవుని ఆశ ఏంటో తెలుసా? నువ్వు ఒక్కదానివి పరలోకం రావాలని కాదు, నువ్వు నీ కుటుంబము రావాలి. మీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి. మీ కుటుంబం అంతా భార్య, భర్త, పిల్లలతో సహా దేవుని సన్నిధిలో ఉండాలి. నీ భర్త ఏం వచ్చి నేను దించి వెళ్తుంటే, నన్ను దించి వెళ్ళు, నువ్వు ఎక్కడికైనా తిరిగిరా, మళ్ళీ 1 గంటకు చర్చ అయిపోద్ది, అప్పుడు వచ్చి ఎక్కించుకెళ్ళంటున్నావు. బిడ్డా, నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతాడు. నిత్య నరకాగ్నిలో. నీకు దాని గురించి చింత లేదు, నీకు దాని గురించిన ఆలోచన కలగటలే. రాత్రి అదే పరిశుద్ధాత్ముడు చెప్పింది. ఆ యెరికో పట్టణం కాలిపోతున్న క్షణం, ఆ యెరికో పట్టణము కాలబడుతున్న సరణంలో రాహాబు అంటుంది, అయ్యా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైనా అడిగావా? నా భర్తను జ్ఞాపకం చేసుకో యేసయ్యా అని. నాకు చీర కావాలని అడిగావు, ఫ్రిడ్జ్ కావాలని అడిగావు, టీవీ కావాలని అడిగావు, కారు కావాలని అడిగావు, ఇల్లు కావాలని అడిగావు. మరి భర్తకు రక్షణ అడగలే, బిడ్డలకు రక్షణ అడగలే. నువ్వు అడిగిన కారు వదిలేస్తావు ఒకరోజు, నువ్వు అడిగిన ఇల్లు వదిలేస్తావు ఒకరోజు, నువ్వు అడిగిన ఫ్రిడ్జ్ వదిలేస్తావు ఒకరోజు, నువ్వు అడిగిన టీవీ, నువ్వు అడిగిన ఏసీలు ఒకరోజు వదిలేస్తావు. అవి శాశ్వతం కాదు. శాశ్వతమైంది ఆయన ఇచ్చే రక్షణ. అందుకోసమే దాన్ని అడగాల మనం, దాన్ని పొందుకోవాలి మనం. దానికోసమే తిప్పల, దానికోసమే ప్రయత్నం, దానికోసమే ప్రయాస, దానికోసమే ఈ పరిచర్య. దేవుడు నీకు చెబుతున్నాడు, ఆ వాడు నీ కోసం సిద్ధపరచబడింది. నేను దాయాలని, నీ మీదకి ఏ శత్రువు రాకుండా, నీ మీదకి ఏ రోగము నిన్ను మీద దాడి చేయకుండా నీ కొరకు సురక్షితమైన స్థలం దాచిపెట్టాడు. నువ్వు నీ కుటుంబం ఎక్కడికి రావాలి? అక్కడికి రావాలి. అక్కడికి వస్తే ప్రపంచం కూలిపోతుందన్నా నువ్వు భయపడాల్సిన పని లేదు. జలప్రలయం వచ్చిందట, కొండ చర్యలు మీద పడ్డాయట, కేరళలో పడ్డాట, మన మీద కూడా పడతాయట, అన్నా కూడా నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నువ్వు సురక్షితమైన స్థలంలో ఉన్నావు. వాళ్ళు అంటున్నారు, ప్రభు నేను చచ్చిపోయేలాగున్నా, నువ్వేంటి నిద్రపోతున్నావు? యేసు ప్రభు వారు ఆ దోణిలో పడుకొని లేచి చూశాడు. వాళ్ళని చూస్తే వాళ్ళు కేకలేస్తున్నారు. సముద్ర నడి భాగంలో ఉంది దోణి, సముద్ర నడి భాగంలో ఉంది. గాలి, అలలు, తుఫాను భయంకరంగా ఉందట. దోణి ఊగిపోతుందట. శిష్యులు అంటున్నారు, మేము చచ్చిపోతే ఇంకేమైనా ఉందా, నువ్వేంటి పడుకున్నావేంటి అట్లా, నీకు మా గురించి చింత లేదా? ఎందుకు లేదు చింత? ఆయన కంటే ఎక్కువ ఎవరుంది? ఆయన చింత ఉండే ఆయన ఎక్కడ పడుకున్నాడు తెలుసా? దోణికు అమర భాగములో పడుకున్నాడు. నేను ఒకసారి పశ్చిమ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరిలో నరసాపురం అని బీచ్లో పెట్టారు మీటింగ్స్, సముద్రపు ఒడ్డు మీద పెట్టారు మీటింగ్స్. నీళ్ళు వచ్చి ఇట్లా అంటుకొని వెళ్తున్నాయి. ఈ చివరకు వచ్చి అంటుకొని వెళ్తుంటే అక్కడి నుంచి జనాలు కూర్చున్నారు. అక్కడే వేసారు స్టేజి. నేను సముద్రం ఇటు వస్తున్నప్పుడల్లా ఇటు చూస్తున్నా, కానీ దానికి వెళ్ళి చూడకుండా వాక్యం చెబుతున్నా. హల్లెలూయా. అటు వస్తుంది పోతుంది, నాకు భయం వేస్తుంది, కానీ
వారు మాత్రం ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నారు. అని అడిగా నేను. అది రాదు పాస్టర్ గారు, అది అక్కడ వరకే వస్తుంది అన్నారు. దానికి కట్టడలను నియమించిన వాడు యేసయ్య. హల్లెలూయా. వారిని అడిగాను ఒకరోజు ఉదయకాలం, జాలర్లు చేపలు బట్టి నైట్ అంతా ఒడ్డు మీదకి వచ్చి వారు వలలు దులుపుకుంటుంటే నేను వెళ్ళే వాళ్ళ దగ్గరికి ముఖం పుల్ల నోట్లో పెట్టుకుని తోముకుంటూ వెళ్ళా. రాత్రంతా మీరు సముద్రంలో ఉన్నారా అన్న. ఉండమన్నారు. ఎక్కడున్నారన్నా? ఈ దోనిలోనన్నారు. ఏడ పడుకున్నా. మరి మీకు భయమే లేదా అన్న. ఎందుకు భయం పాస్టర్ గారు? ఇప్పుడు కాదు మేము వెళ్ళి 20 రోజులు అవుతుంది, ఇవాళ వచ్చామన్నారు. అంటే 20 రోజుల నుంచి దోనిలోనే మీరు సముద్రంలో ఉన్నారా? నేను ఒకటి అడుగుతా, నాకు కరెక్ట్గా చెప్పండి అన్న. ఏంటంటే దోణి గనక మునిగితే మీ పరిస్థితి ఏంటన్నా? మునగనే మునగదన్నారు. మునగదంటున్నారు, మునిగితే అన్న. మునగదండి, అంతే. ఒకవేళ మునిగితే నాకు చెప్పండి అన్న. ఒకవేళ దోణి మునగటం జరిగితే పాస్టర్ గారు ఫస్ట్ అమర భాగం మునిగిద్దని చెప్పారు. ఏ భాగం మునిగిద్ది? యేసయ్య ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? మునిగితే ఎవరు మునగాల? యేసయ్య ఏమంటాడంటే, మునిగితే ముందు నేను మునుగుతా. మీరెందుకు కంగారు పడుతున్నారు? మీరెందుకు ఏడుస్తున్నారు? ఆ మరణం నన్ను తాకాక మీ దగ్గరకు రావాలా? మరణము తాకి నన్ను తాటుకొని నీ దగ్గరకు రావడం అసంభవం. ఎందుకంటే మరణమును జయించిన వాడిని నేను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరణమును జయించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు చెబుతున్నాడు, నీ క్షేమం ఆయన చేతిలో ఉంది. ఆయన దగ్గరికి వస్తే నువ్వు సురక్షితంగా ఉంటావు. వస్తావా? బయట ఉంటావా? రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా ఇంకా పాపంలో జీవిస్తావా? ఇదిగో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీ కొరకు ఆయన సురక్షితమైన స్థావరాన్ని, నీ కొరకు సురక్షితమైన స్థలాన్ని సిద్ధపరిచి నీ కుటుంబం కొరకు ఉంచాడు. ఒకవేళ నువ్వు ఇంకా రానివాడిగా ఉంటే, అయ్యా నాకొద్ది లోకం, నాకొద్ది పాపం, ఈ భయంకరమైన తెగుళ్ళ మధ్య, భయంకరమైన రోగముల మధ్య, భయంకరమైన పరిస్థితుల మధ్య నేను ఇంక జీవించలేను. నీ దగ్గరకు వస్తున్నా. నీ వాడలో నాకు స్థలం ఇవ్వు, నీ సన్నిధిలో నాకు అవకాశం ఇవ్వని, నీ పాపాన్ని, లోకాన్ని వదిలి తిరిగి పశ్చాత్తాపడి యేసయ్య దగ్గరకు రా. శాంసన్ పశ్చాత్తాపడి తిరిగి వచ్చి ఆయన సన్నిధిలో అడుగుతుండగా అక్కడ రాయబడిన మాట్లాడి తెలుసా? న్యాయాధిపతుల గ్రంథంలో ఆయన అంత క్రితం చంపిన వారి కంటే ఎక్కువ మంది శత్రువులను చంపాడట ఆ రోజు. అంటే అర్థం ఏంటో తెలుసా? అంతకంటే ముందు కంటే తర్వాత వచ్చిన ఆత్మశక్తి బలము ఎక్కువగా ఉన్నదని అర్థం. ఈ ఉదయకాలం ఇప్పటివరకు నువ్వు పాపములో ఉన్నావేమో, పడిపోయావేమో, రక్షణ పొందుకొని మారు మనసు పొంది మరలా తిరిగి లోకంలోకి వెళ్ళిపోయి నువ్వు దేవుని సన్నిధిని జారిపోయావేమో. ఒక్కసారి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. నీ ఓడలో నాకు స్థలం ఇవ్వయ్యా. తప్పిపోయాను ప్రభువా, పాపం చేశాను, క్షమించయ్యా. నాకు ఈ పాపం వద్దు, నాకు నువ్వు కావాలి. నాకు ఈ లోకం వద్దు, నాకు నువ్వు కావాలి అని ఓ దేవుని అడిగితే దేవుడు నీకు తిరిగి ఆయన ఇంట్లోకి చేర్చుకుంటాడు. ఆయన ఇల్లు సురక్షితమైంది. ఆయన ఇంట్లోకి తెగులు ఉండదు. ఆయన ఇంటిలో రోగాలు ఉండవు. ఆయన ఇంటిలో సమస్యలు ఉండవు. ఆ ఇంటిలో ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే ఆ ఇంటిని నడిపించేవాడు, నాయకుడు యేసుక్రీస్తు ప్రభు. ప్రియ సంగమా, ఇంకా పాపంలో జీవిస్తున్నావా? తిరిగి వచ్చేయి. పాపంలో పడిపోయి ఇంకా అక్కడే ఉన్నావా? శాంసన్ అడిగినట్టు అడుగు. ప్రభు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని అడుగు. నీ రక్షణ పొందుకొని పడిపోయానయ్యా, నీ వాడలో నుంచి జారిపోయానయ్యా, నీ వాడలో నుంచి జారిపోయానయ్యా, నీ సన్నిధి నుంచి బయటకు వెళ్ళిపోయానయ్యా, బుద్ధిహీనత కలిగి బ్రతికానయ్యా, నన్ను మన్నించు, నన్ను మన్నించు. నాకు ఇక్కడుంటే సురక్షితం కాదు, నీ దగ్గరికి వస్తా. నా భర్తను రక్షించు, నా భార్యను రక్షించు, నా బిడ్డను రక్షించు, నేను నీ దగ్గరకు వస్తున్నానయ్యా అని ఒకసారి నీ స్వరం ఎత్తి చెప్పు. మోకరించి, ఎక్కడున్నావు అక్కడ మోకరించు. దేవుడు నేను దర్శిస్తున్నాడు, దేవుడు నేను చూస్తున్నాడు.
దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఇప్పటి వరకు మాట్లాడింది. నీతోనే ఇప్పటి వరకు ఆయన ముచ్చటించింది. ఏమనో తెలుసా? ఇంకా ఎందుకు నువ్వు బయట ఉన్నావు అంటున్నాడు. ఎక్కడ నీ భర్త అని అడుగుతున్నాడు. ఎక్కడ నీ భార్య అని అడుగుతున్నాడు. ప్రభువా నన్ను క్షమించయ్యా, నా కుటుంబం నేను కలిసి రాలేకపోతున్నాను. నా భర్తకు రక్షణ లేదు, నా భర్తకు బారు మనసు లేదు. ఎంతగానో నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా నడిపించయ్యా నా భర్త, నన్ను అడుగు, పశ్చాత్తపడు, కన్నీరు కార్చు, దేవుని దగ్గర మొర్ర పెట్టు. నువ్వు బయట ఉంటే ప్రమాదం. అదిగో కేరళలో జరిగిన ప్రమాదం, కల్కటాలో వరదలు, గృహాలు కొట్టుకుపోతున్నాయి, ట్రైన్స్ కొట్టుకుపోయాయి, బస్సులు కొట్టుకుపోయాయి, వెహికల్స్ అన్ని కొట్టుకుపోతున్నాయి దారుల్లో. జలప్రళయం వస్తుంది. భయంకరమైనటువంటి కొండ చర్యలు విరిగి పడ్డాయి, భూకంపాలు వస్తున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి, సృష్టిలో మార్పు వచ్చింది. సూర్యుడు ఎరుపెక్కాడు, చంద్రుడు నలుపు అయిపోతున్నాడు, ఆకాశంలో మేఘాల్లో మార్పు వస్తుంది, మనుషుల్లో మార్పు వచ్చింది. ఇంకా 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 లోకమంతా తిరుగుతున్నావా? వదిలేసేయి, వదిలేసేయి, విడిచిపెట్టు. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుని అడుగు, ప్రభువా నన్ను మన్నించని అడుగు. బల్ల తీసుకోవడానికి వచ్చాను కానీ నేను బయట ఉన్నానయ్యా, నేను యోగ్యుని కాదు, నేను నీ లోపల లేను ప్రభువా, నన్ను క్షమించని అడుగు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. వచ్చేసేస్తున్నానయ్యా అని చెప్పు. ఒక తీర్మానం చెయ్యి, ఒక నిర్ణయం తీసుకో. ప్రభు నిన్ను ముట్టుకుంటున్నాడు. నీకు స్వస్థత ఇచ్చే స్థలం, నిన్ను ఆరోగ్యపరిచే స్థలం, నీ రోగమును తొలగించే స్థలం, నీ వ్యాధిని తీసివేసే స్థలం, నీ పాపమును క్షమించే స్థలం, నీ మరణమును జయించే స్థలం. యేసు అడుగు బిడ్డ. ఇంకా ఎంతకాలం పాపంలో ఉంటావు బిడ్డ? ఎంతకాలం ఇక దేవునికి అవిధేయుడిగా బ్రతుకుతావు బిడ్డ? నీకోసం వాడ చేసి పిలుస్తున్నాడు ఆయన. నీ కుటుంబం కోసం ఆయన వాడను చేశాడు. ఈ పరిచర్య నీ కుటుంబం కోసమే. నేను దేవుని సన్నిధిలో అడుగుతున్నప్పుడు నాతో చెప్పాడు, దైవజనుడా ఈ పరిచర్య ఆ కుటుంబాల కోసమే, నా శ్రమ వాళ్ళ కోసమే, నా ప్రయాస వాళ్ళ కోసమే. ఏ ఒక్కరిని వదిలిపెట్టకూడదని దేవుడు అన్వేషిస్తున్నాడు. నోవాహు ఇంటింటికి వెళ్ళాడు. నోవాహు ప్రతి వీధి వీధికి వెళ్ళాడు. అందరికి చెప్పాడు, రెండమ్మా అని అడిగాడు. రెండు బాబు ఈ వాడలోకి అన్నాడు. వాళ్ళు కూడా నీ భర్త లాంటి వాళ్ళే, వినలా? వాళ్ళు కూడా నీ భర్త లాంటి వాళ్ళే, వినలా? వాళ్ళు కూడా నీ భార్య లాంటి వాళ్ళే, వినలా? వాళ్ళు కూడా నీ బిడ్డలు లాంటి వాళ్ళు, వినలా? ఏమైపోయారు చూడు. జల ప్రళయము కొట్టుకుపోతున్నారట, ప్రాణాలు పోతున్నాయట. ఆ ఉగ్రత నీకు రాకూడదనే, ఆ పరిస్థితులు నీకు రాకూడదనే, ఆ జీవితం నువ్వు పొందుకోకూడదనే నీకోసం ఒక సురక్షితమైన స్థావరాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఆ స్థావరమే ఈ కల్వరి మార్గం గ్లోరియస్ చర్చ్. ఆ స్థావరమే ఈ కల్వరి మార్గం గ్లోరియస్ చర్చ్. ఆనాడు ఆ వాడను సిద్ధపరిచాడు నోవాహు ద్వారా. ఈనాడు నీ దైవజనుడి ద్వారా ఈ వాడను సిద్ధపరిచాడు. ఓ భద్రాచలం, సారపాక, తెలంగాణ ప్రజలారా, దేవుడు మీకు పిలుపునిస్తున్నాడు. ఎంతకాలం ఇక బయట ఉంటాం? ఎంతకాలం ఇక లోకంలో ఉంటాం? జరుగుతున్న పరిస్థితులు చూడు. కేరళ రాష్ట్రం అంతమైపోతుంది. ప్రభుత్వం ఒక్కసారి చలించిపోయింది. ఆ ప్రాంతం ఒక్కసారి ఉలిక్కి పడ్డది. అయ్యో అయ్యో
ఇటువంటి మరణం మాకు వద్దని ఏడుస్తున్నారట. ఇటువంటి మరణం నుంచి తప్పించబడాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారట. ఇదిగో వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు, మీతో దేవుడు చెబుతున్నాడు, ఈ వాళ్ళలోకి వస్తావా? నీకోసం సురక్షితమైన స్థావరం అశాకాలారాబ. ఇదిగో నిన్ను దేవుడు తాకుతున్నాడు. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. ఎవరు లేరు నాకు ఇలాలో, ఎవరు లేరు నాకు ఇలాలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా యేసయ్యా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము. ఎవరు లేరు నాకు ఇలాలో, ఎవరు లేరు నాకు ఇలాలో, ఆదరణ నీవేగా యేసయ్యా, ఆనందము నీవేగా. చెప్పండి, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. నిజమే ప్రభువా, మా జీవితాల్లో నువ్వే మా ఆదరణ, నువ్వే మా ఆశ్రయం, నువ్వే మా క్షేమాధారుడివి. మమ్మల్ని గురించి లోకము ఎవరు పట్టించుకోకపోయినా మమ్మల్ని ప్రేమించావు, నీ వాడలోనికి రమ్మని 2000 సంవత్సరాల క్రితం పిలుపునిచ్చావు. నీ పిలుపుని అందుకొని ఈరోజు నీ మందిరంలో కొందరున్నారు, మరి కొంతమంది బయట ఉన్నారయ్యా. ఎవరైతే నీ మందిరంలోకి చేర్చబడ్డారో వారిని నిత్య జీవంలోకి నడిపించండి, నీ ఆశీర్వాదంతో నింపమని. వారి జీవితాల్లో కొరతలను తీర్చండి, రోగములను స్వస్థపరచండి, గాయములను కట్టండి, ప్రతి విధమైన సమస్య నుంచి విడుదలమ్మని. జరుగుతున్న పరిచర్య అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి, కట్టబడుతున్న మందిరాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. జరుగుతున్న పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలు మీరు జ్ఞాపకం చేసుకోండి. దేశవ్యాప్తంగా ఇంకా అనేక స్థలాల్లో ఇవి జరగడానికి మీ మార్గములు తెరవండి, సహకారులను లేవనెత్తండి. మా కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థించి దీవించి పంపుచున్నాను. ఆమేన్.